నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 26 ఫిబ్రవరి 2026 గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్నాను. నేను ఇప్పుడు ఇంట్లో నుండి బయలుదేరుతున్నా సార్. ఒక కస్టమర్ది మనకు వాళ్ళు హర్యానాలో వాళ్ళ అబ్బాయి ఉంటాడంట. వాళ్ళు అక్కడి బండే పెళ్ళి ఉంటే తెచ్చుకున్నారు. అయితే అబ్బాయి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయిండు. కొంచెం లగేజ్ ఉంది. మీరు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తారుగా, డ్రైవర్లు పంపిస్తూ ఉంటారు కదా సార్, మరి మా బండి తీసుకుపోయి ఢిల్లీలో డెలివరీ ఇస్తారా అంటే ఇస్తా అని చెప్పిన. నేను ఫ్లైట్కి పోయేది ఉండే, ఇక క్యాన్సిల్ చేసుకొని ఇద్దరు డ్రైవర్లు నేను కలిసి ఇప్పుడు ఆ బండి తీసుకొని బయలుదేరుతున్నాం. ఈరోజు 26 అంటే మేము 27 నైటు ఢిల్లీలో ఉంటాం. ఎవరన్నా 28 కానీ, ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ వచ్చేటోళ్ళు ఉంటే కూడా కాల్ చేయరి. బండిలో రిటర్న్లో మన పిల్లలు ఉంటారు, ఎవరన్నా వెహికల్ ఎక్కించి పంపిస్తా. మీకు వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే కూడా చెప్పండి. ఇద్దరు మూడు కస్టమర్లు ఫోన్లు చేసారు, అన్న ఢిల్లీలో ఉన్నాం, ఏమైనా బండ్లో రిటర్న్ వస్తున్నాయి అంటే. ఈరోజు ఒకటి నాకు హైదరాబాద్ నుంచి ఒకసారి ఆన్లైన్లో వాళ్ళే చూసుకున్నారు వెహికల్, మనకు సంబంధం లేదు. డిజైర్ 2018 ZA+ మెరూన్ కలర్. నేను మా ఫ్రెండ్ని పంపిస్తే బండి చెక్ చేసిండు, ఓకే అయింది. మనకు వాళ్ళు అమౌంట్ వాళ్ళ కస్టమర్కి ఆర్టీజీఎస్ చేసిర్రు. బండి హ్యాండ్ ఓవర్ చేసుకొని కరల్బాగ్ పంపించి అక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించిన. ప్రకాష్ నిన్న ట్రైన్ ఎక్కిండు, ఈరోజు బండి ఇప్పుడు రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు మనోడు మధ్యాహ్నం దాకుంటారు. ఆ బండిది ఒకటి ఇంజెక్టర్ ప్రాబ్లం ఉంది. మనోడు కూడా ఓనర్కి చెప్పిండు, మరి అక్కడనే చేయించుకొని రారే అన్న, మీరు రిజిస్ట్రేషన్ కూడా జగిత్యాలని చెప్పిరి. నాకు పెద్ద నాలెడ్జ్ లేదు ఈ పేపర్ల గురించి, నేను తిరగలేను, నాకు అవగాహన తక్కువ ఉందంటే, సరే సార్ నేను జగిత్యాలకు మీకు ఎన్ఓసి అప్లై చేసి పేపర్లు వేసిస్తా అని చెప్పిన. ఆ బండి ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తా. ఎవరన్నా ఇద్దరు పర్సన్స్ ఉంటే మనోడు ఎక్కించుకుంటాడు, ఇద్దరికంటే ఎక్కువ అయితే ఎక్కించుకోడు సార్, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే జర్నీలో రాత్రి 2-3 దాకా నడిపి మళ్ళీ పడుకుంటాడు, కార్లోనే పడుకుంటాం కాబట్టి మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది. నలుగురు కూర్చుంటే పడుకోవడానికి సీట్ ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇద్దరు అనుకోర్రి, మా వాడు సీట్ ఫోల్డ్ చేసి పడుకున్నా కానీ మీరు ఒకళ్ళు వెనక పడుకోవచ్చు, ఒకళ్ళు ముంగట ఇంకో సీట్ ఫోల్డ్ చేసుకొని పడుకోవచ్చు, ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంలో చెప్తున్నా. ప్రకాష్ నెంబర్ వచ్చేసి 9573999034, 9573999034. ఇప్పుడు కరోల్బాగ్లో ఉన్నాడు. ఒకసారి బెలెనోకు అలై వీల్స్ కావాలంటే షాప్కి వెళ్తుండు. షాప్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఓపెన్ చేస్తారు. అక్కడ ఢిల్లీలో ఎట్లా 11-11:30 అయితే దుకాణాలు తీసేసరికి. ఓకే అయితే ఆ బెలెనో అలై వీల్స్ వేసుకొని మా బ్రదర్ ఒకనే ఇక్కడ జగిత్యాల్లో వాషింగ్ సెంటర్ పెట్టిండు. ఏదైతే మనకు సినిమాలలో చూపెడతారు, కారు లోపలికి పోతే చుట్టూ పెద్ద పెద్ద బ్రష్లతోటి అదే తిప్పు, అది దానికి సంబంధించిన మెటీరియల్ గురుగాంలో ఎక్కడో ఉందని 40 కిలోమీటర్లు ఉందట మా వానికి లొకేషన్. అక్కడికి పోయి అవి వేసుకొని రిటర్న్ అవుతాడు. సాయంత్రం వరకు ఈరోజు బండి బయలుదేరుతుంది. ఎవరన్నా మనోళ్ళు ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఆయనకు ఫోన్ చేయరి. ఎవరన్నా ఇప్పుడు ఈ టైంలో గిట్ట ఢిల్లీ ఆన్ ద వేలో ఎవరన్నా మాకు మా ఎంబడి వస్తా అంటే కూడా రాండి సార్, తీసుకపోతే 7 సీటర్ బండి, వెనకాల సామాన్ ఉంది. ఒక్క మనిషి ఇద్దరు మనిషి కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు. బండి మనది కాదు, హైదరాబాద్ వాళ్ళ అబ్బాయి అక్కడ జాబ్ చేస్తాడంట. పెళ్ళి ఉంటే బండి తెచ్చుకున్నారు, వాడుకున్నారు, 4 రోజులు అవుతుందట. మళ్ళీ ఢిల్లీకే పంపిస్తారు, మేము బండి తీసుకొని వెళ్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్స్ గురించి అయితే నా నెంబర్కి కాల్ చేయరు సార్. కొన్ని వేల వెహికల్ కొనేది ఉంటే, వెహికల్ లేదు మన వాళ్ళన తెలుగు వాళ్ళు అక్కడ రిటర్న్ ఢిల్లీ టు హైదరాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా పర్లేదు, వచ్చేటోళ్ళు ఉంటే కూడా నా నెంబర్కి కాల్ చేయరి. నా నెంబర్ 9849364247. మళ్ళొకసారి చెప్తున్నా సార్, 9849364247 నా నెంబర్ అండి. నాకే కాల్ చేయరు. మెసేజ్లు పెట్టకూరు సార్, నేను మెసేజ్ చూసేంత టైం ఉండదు, బాగా ఫోన్లు వస్తాయి. నా నెంబర్ జర్నీ అయితే మీకు అర్థమవుతుంది, మెసేజ్ చదివి రిప్లై ఇచ్చేంత ఉండదు సార్. అందుకే నెంబరే చెప్తున్నా, కాల్ చేయరి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టుర్రి, నేను మీకు రెస్పాండ్ అవుతా. ఏదైనా మీరు చూసుకున్న వెహికల్ అయినా పర్లేదు, మమ్మల్ని ఏదైనా చూడమన్నా చూస్తాం. నేను పోతే ఇప్పుడు 10-15 రోజులు ఉంటా సార్, మళ్ళీ 10-15 రోజులు అయినాక రిటర్న్ వస్తా. మన ఉగాది పండగకి వస్తా, అప్పటిదాకా అక్కడే ఉంటా. ఏదైనా వెహికల్ మీకు ఏమైనా అనుకుంటే చెప్పండి సార్. ఏదైనా మీరు చూసిన వెహికల్ అయినా చూస్తాం, మేము ఏమైనా వీడియోలో పెట్టిన వెహికల్ అయినా నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.